సిరిపురం అను గ్రామంలో రామయ్య ఉంటాడు. అతనికి ఒక కూతురు మీనా. ఆమెకు కళ్ళు కనిపించవు. ఒక కొడుకు రాజేష్. పిల్లలు చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో అల్లారుముద్దుగా కష్టపడుతూ వారిని పెంచి పెద్ద చేస్తాడు. ఒకరోజు రామయ్య రాజేష్తో, రాజేష్, చెల్లికి కళ్ళు కనపడకపోయినా తనని చూసుకుంటూ నిన్ను మన గ్రామంలో ఉన్నంతవరకు చదివించాను. ఇక్కడ చదువు పూర్తయింది. నువ్వు పట్నం వెళ్ళి చదువుకోవాలి. నేను పట్నం వెళ్ళను నాన్నా. నేను పట్నం వెళ్ళిపోయానంటే నువ్వు చెల్లి ఇక్కడ ఒంటరి వాళ్ళైపోతారు. నేను మీ ఆలోచనలతో పట్నం వెళ్ళి చదువుకోలేను. ఎక్కడున్నా అందరం కలిసి ఉందాం. అంతలో మీనా, అన్నయ్య, అలా అంటే ఎలాగా? నాన్న ఇంత కష్టపడి చదివించింది ఎందుకేనా? నాకు కళ్ళు కనపడకపోయినా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ నీకు ఎటువంటి లోటు లేకుండా చదివించాడు. ఇప్పుడు చదువుని మధ్యలో ఆపడం ఎంతవరకు న్యాయమన్నయ్యా? మీరు ఎన్నైనా చెప్పండి, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళడం జరగని పని. నాయనా రాజేష్, అన్ని రోజులు చెల్లిని నేను చూసుకుంటాను అనే ధీమా నాకుండేది. ఇప్పుడు నా వయసు రోజురోజుకి క్షీణిస్తుంది. ఏ రోజు ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి నువ్వు బాగా చదివి ఉద్యోగం చేశావంటే చెల్లిని నేను ఎలా చూసుకున్నానో నువ్వు అలా చూసుకుంటావని నమ్మకంతో నేను కాలం చేస్తాను. అవేం మాటలు నాన్నా. నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. సరే, మీరనుకున్న విధంగానే నేను పట్నం వెళ్ళి చదువుకుంటాను. చెల్లి, నువ్వు జాగ్రత్త. మా అన్నయ్య బంగారం. పట్టుబడితే వదలుగా చెల్లెమ్మా. నేను చెప్పినా చెల్లి చెప్పినా నువ్వు బాగుపడాలనే కదయ్యా. అలాగే నాన్నా. అయితే మీరు అనుకున్న విధంగానే నేను రేపు ఉదయాన్నే పట్నం వెళ్తాను. మీరు సంతోషంగా ఉండండి. అలాగే రాజేష్, నువ్వు పట్నం వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేస్తాను అంటూ రామయ్య వెళ్తాడు. ఆ రోజు రాత్రి రాజేష్ పట్నం వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. అది గమనించిన మీనా, అన్నయ్య, అన్నయ్య! వెతుక్కుంటూ రాజేష్ గదిలోకి వస్తుంది. వచ్చి కాలు జారి కింద పడబోయేసరికి అది చూసి రాజేష్, చెల్లెమ్మా, ఈ గదిలోకి నువ్వెందుకొచ్చావు? పిలిస్తే నేనే వచ్చేవాణ్ణి కదా. చూడు, నేను పట్టుకోవడం కాస్త ఆలస్యమైతే కింద పడిపోయేదానివి. అన్నయ్య, కింద పడితే పట్టుకోడానికి నువ్వున్నావు కదా. ఉన్నానమ్మా, కాని రేపటి నుండి నిన్ను చూసుకోవడానికి ఈ అన్నయ్య ఉండడు కదా. అన్నయ్య, నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా ఈ చెల్లిని మాత్రం మర్చిపోకు. నా ధ్యాసంతా నీ మీదే ఉంటుందన్నయ్యా. అని అనగానే రాజేష్ కంటతడి పెట్టుకుంటాడు. ఛఛా, అవేం మాటలమ్మా. నువ్వు నా చెల్లివి, నా ప్రాణానివి. నిన్నెలా మర్చిపోతాను? అవును, నువ్వేంటమ్మా ఇందాక అంత ధైర్యం చెప్పి ఇప్పుడింత బాధపడుతున్నావు? అన్నయ్య, నిజానికి నిన్ను వదిలి ఉండటం నాకు నాన్నకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఈ పల్లెటూరులో ఉండి నువ్వు చదివిన చదువు వృధా చేయటం ఇష్టం లేక నాన్న ఈ నిర్ణయం తీసుకున్నాడు. అవునా అమ్మా? అది సరేలే కాని చేతిలో ఏంటమ్మా? ఇదా అన్నయ్య, రాఖీ తీసుకొచ్చాను నీకు కట్టడానికి. ఇప్పుడు రాఖీ పండగేం లేదు కదమ్మా. ఇప్పుడెందుకు రాఖీని తీసుకొచ్చావు? ఈ నెలాఖర్లో రాఖీ పండుగ ఉంది కదా అన్నయ్య. నాకంటూ ఉన్నది నువ్వొక్కడివే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు రాఖీ కట్టకుండా ఎప్పుడూ లేను. అయితే ఈ రాఖీ పండుగకు రాఖీ కట్టించుకోవడానికి నువ్వు మాతో పాటు ఉండవుగా. అందుకే ముందే కడదామని తీసుకొచ్చానన్నయ్య. సరే అమ్మా, కట్టు అని చెయ్యివగా మీనా రాఖీ కడుతుంది. కట్టి, అన్నయ్య, రాఖీ అంటే అర్థం తెలుసా అన్నయ్య? చెల్లెలు చనిపోయేంతవరకు అన్నయ్య తనకి రక్షణనివ్వాలని అన్నా చెల్లెల మధ్య ఏర్పడిన బంధం అన్నయ్య ఈ రాఖీ. అవునమ్మా. అన్నయ్య, అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో రెండో అక్షరం, ఈ రెండింటి సముదాయమే అన్న. ఈ జన్మలోనే కాదన్నయ్య, వచ్చే జన్మలో కూడా నేను నీకు చెల్లిగా పుట్టాలి. నువ్వే నాకు అన్నయ్యగా పుట్టాలి.
ఖచ్చితంగా అమ్మా. సరే, నువ్వెళ్ళి పడుకో, ఇప్పటికే ఆలస్యమైంది అని అనగా మీనా సరే అన్నయ్య. అని తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. మరుసటి రోజు రాజేష్ పట్నం వెళ్తుండగా బస్సెక్కించడానికి రామయ్య, మీనా వెళ్తారు. రాజేష్ బస్సెక్కుతుండగా, రాజేష్, నువ్వక్కడ ఎలా ఉండేది? 2 రోజులకొకసారైనా నాకు ఉత్తరం రాస్తూ ఉండు. నువ్వక్కడ సంతోషంగా ఉన్నావని ధైర్యంతో నేను చెల్లిక్కడ సంతోషంగా ఉంటాము. తప్పకుండా ఉత్తరం రాస్తానన్నా. నువ్వు చెల్లి జాగ్రత్త అని బస్సెక్కి వెళ్తూ ఉంటాడు. రామయ్య, మీనా ఇంటికి వెళ్తారు. వెళ్ళి, నాన్న, అన్నయ్య లేకపోతే ఇల్లంతా ఏదోలా ఉంది కదా. ఎప్పుడూ మనమిలా దూరంగా లేము. ఒక పని చేద్దాం నాన్న. కొన్ని రోజులయ్యాక మనం కూడా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోదామా? అన్నయ్య చదువు పూర్తయినాక అన్నయ్యకు మంచి ఉద్యోగం వస్తే మనం వెళ్ళి అన్నయ్య దగ్గర ఉండిపోదాం. నువ్వు ఎటువంటి దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండమ్మా. అలాగే నాన్న. అమ్మా, నేను కాస్త పొలం దగ్గరికి వెళ్ళొస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళకు. అలాగే నాన్న. నువ్వొచ్చేంతవరకు ఇంట్లో నుండి బయటికి వెళ్ళను. తొందరగా వచ్చే నాన్న. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సరే అమ్మా అని పొలం దగ్గరికి వెళ్తాడు. ఇదిలా ఉండగా రాజేష్ పట్నం చేరుకుంటాడు. పట్నం చేరుకొని ప్రభుత్వ హాస్టల్లో చేరుతాడు. బాబూ, నీ గది చూపిస్తారా? సరే సార్ అని వార్డెన్ వెంట వెళ్తాడు. వార్డెన్ గది చూపించి, ఇదే నీ గది. చాలా దూరం నుంచి వచ్చావనుకుంటా. విశ్రాంతి తీసుకో, భోజనం నీ గదిలోకి పంపిస్తాను. సరే సార్ అనగా వార్డెన్ వెళ్తాడు. రాజేష్ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. పొలం దగ్గరికి వెళ్ళిన రామయ్య పొలం పని ఎక్కువ ఉండడంతో ఆ రోజు రాత్రి సమయమవుతుంది. రామయ్య పొలం దగ్గర నుంచి వస్తూ, పొలం పని ఎక్కువ ఉండడం వలన చాలా ఆలస్యమైంది. పాపం, నా కూతురు ఆకలికి అస్సలుండలేదు. ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగా మీనా నాన్నా నాన్నా అంటూ గుమ్మం మీద కూర్చొని ఉంటుంది. మీనాను రామయ్య చూసి, అమ్మా మీనా. నాన్న, వచ్చావా? వచ్చానమ్మా మీనా, నన్ను క్షమించు. పొలం దగ్గర కాస్త పని ఎక్కువండడంతో ఆలస్యమైంది. నేను నిన్ను క్షమించడమేంటి నాన్న? నాకు కళ్ళు లేకపోయినా నీ కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తూ నన్ను బతికిస్తున్నావు. నేనే నీకు ధన్యవాదాలు చెప్పాలి. అమ్మా మీనా, తండ్రిగా అది నా బాధ్యత. వచ్చే జన్మలో అయినా కళ్ళున్న కూతురుగా పుట్టి నీ రుణం తీర్చుకుంటాను నాన్నా. ఇప్పుడవన్నీ ఎందుకులే అమ్మా. నువ్విలా రామ్మా అని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెడతాడు. మీనా కూర్చున్నాక, అమ్మా, నేను నువ్వు తినడానికి వంట చేసి తీసుకొస్తాను. నువ్విక్కడ్నుంచి ఎక్కడికి వెళ్ళకమ్మా. సరే నాన్నా, తొందరగా వంట చెయ్యి. నాకు చాలా ఆకలిగా ఉంది. అయ్యో, నా కూతురి ఎంత ఆకలిగా ఉందో అని కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటాడు. అంతలో, నాన్నా, ఏంటమ్మా? నేను నీ దగ్గరికి వస్తాను నాన్నా. ఇక్కడికొచ్చేం చేస్తావమ్మా? నాన్నా, ఈ రోజులాగానే ఇంకో రోజు ఎప్పుడైనా ఇలానే పొలం దగ్గర ఆలస్యమైతే నువ్వు వచ్చేసరికి నేను వంట తయారు చేస్తాను నాన్నా. నేనున్నాను కదమ్మా. నువ్వు వంట చేయడమేంటమ్మా? అయినా నీకు కళ్ళు కనిపించవు. పొయ్యి మంట సెగ నీకు తగులుతుంది. లేదా వంటిమీద కళ్ళల్లో కారం పడుతుందమ్మా. వద్దమ్మా, వద్దు. పర్వాలేదు నాన్నా, వంట చేసే దగ్గరకు నన్ను తీసుకెళ్ళు నాన్నా. చెప్తే వినవు కదా. సరే, వస్తున్నా ఉండు అని మీనాను చెయ్యి పట్టుకుని వంటగది దగ్గరికి తీసుకొస్తాడు. నాన్నా, నాకు వంట ఎలా చేయాలో ఇప్పుడు నేర్పించు నాన్నా. అలాగే అమ్మా, తప్పకుండా. ఒకరికి చేసి పెట్టకపోయినా నీకు నువ్వు వంట చేసుకోవడానికైనా కొద్దో గొప్ప తెలిసుండాలి. మరి అంతే కదా నాన్నా. అమ్మా మీనా, కూరలో వాడడానికి ముఖ్యంగా కారం,
ఉప్పు, నూనె, పసుపు ఇవి ఏ కూరల్లోనైనా సాధారణంగా వాడే పదార్థాలు. ఇవి నీకు అర్థమైతే చాలు. వాటినెలా నాన్న నేను గుర్తుపట్టేది? కారం అనుకో ముక్కు దగ్గర పెట్టుకుంటే ఘాటుగా ఉంటుంది. ఉప్పు అనుకో నాలుక కంటించుకుంటే ఉప్పతనం తెలుస్తుంది. అదే నూనె అయితే జిడ్డుగా ఉంటుంది. పసుపు అనేది మనం వేస్తాం, వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే నాన్న. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు, కారం డబ్బాలు నీ దగ్గర ఉంచుతా. ఏ డబ్బాలో ఏముందో నువ్వే చెప్పాలి. హా. ఇదిగో నీ ముందు ఈ 3 డబ్బాలున్నాయి. ఇందులో కారమేది, ఉప్పు ఏది? మ్మ్, నాన్న ఇది ఉప్పు. కాదమ్మా, నీకేం చెప్పా? ఉప్పును నాలుకకు తగిలించమని చెప్పాగా. సరే సరే నాన్న. ఇందులో కారమేది చెప్పు. ఆ, ఇది కారం. అబ్బా, నా కూతురు బంగారం, సరైన సమాధానం చెప్పావు. సరే అమ్మా, ఈ మాటల్లో పడి కూరని పట్టించుకోలేదు. ఎలా ఉందో ఏమో, పదమ్మా తిందాం అని అనగా తండ్రి కూతురు కలిసి భోజనం చేస్తూ ఉండగా, నాన్న అన్నయ్య ఎలా ఉన్నాడో ఏమో, ఏమైనా తిన్నాడో లేదో. అన్నయ్య క్షేమంగా వెళ్ళి ఉంటాడు. నువ్వు విశ్రాంతి తీసుకొని తిని పడుకో అమ్మా అని అనగా మీనా సరే నాన్న అని తిని పడుకుంటారు. మరుసటి రోజు పోస్టుమాన్ రామయ్య ఇంటికి వస్తాడు. అయ్యా, పట్నం నుంచి ఉత్తరం వచ్చింది. అవునా, బహుశా నా కొడుకు దగ్గర్నుంచి అనుకుంటా అని బయటకు వచ్చి చూడగా, పోస్టయ్యా, కాస్త చదివి పెట్టయ్యా. నేను వేలిముద్రగాణ్ణి, నాకు చదవడం రాదయ్యా. ఉత్తరం మేమేయాలి, తెరిచి ఉత్తరాలు చదివి మేమే వినిపించాలి. బాగుందయ్యా, బాగుంది. మీ పనే బాగుంది. సరే పట్టు, తప్పుతుందా? అని తెరిచి చూడగా ఉత్తరంలో, నాన్నా, నేను క్షేమంగా పట్నం చేరుకున్నాను. ఇక్కడ హాస్టల్లో చేరాను. ఇక్కడ వసతంతా బాగానే ఉంది. నువ్వు చెల్లి జాగ్రత్త. చెల్లిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. పొలం పనులు ఏదైనా ఉంటే ఉదయాన్నే చూసుకొనిరా. నా ధ్యాసంతా మీమీదే ఉంది. జాగ్రత్త. ఇదయ్యా నీ కొడుకు రాసిన ఉత్తరం. సంతోషమా? సంతోషం. ఇక వెళ్ళిరండి అనగా పోస్టుమ్యాన్ వెళ్తాడు. ఇదిలా ఉండగా పట్టణంలో రాజేష్ చదువుకుంటూ ఉంటాడు. రాజేష్కు హాస్టల్లో వినోద్ పరిచయమవుతాడు. రాజేష్, వినోదులు కలిసి ప్రతిరోజూ కాలేజీకి వెళ్తూ ఉంటారు. ఒకరోజు వినోద్ రాజేష్ను ఇలా అడుగుతాడు. ఎరా, ఏ రోజు మీ కుటుంబం గురించి అడిగినా చెప్పలేదు. ఈరోజైనా చెప్తావా లేదా? ఎందుకు చెప్పన్రా? నాకున్న ఏకైక స్నేహితుడివి. నేనిక్కడ ఎంత సంతోషంగా చదువుకుంటున్నానంటే దానికి నువ్వొక కారణం. పొగిడింది చాలేగాని చెప్పు, అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ చిన్నప్పుడే చనిపోయారు. నాన్న వ్యవసాయం పని, ఇంకా మాకంటూ ఉన్న ఒకే ఒక ఆధారం నా చెల్లెలు. కాని నా చెల్లికి కళ్ళు కనిపించవు. ఇక గ్రామంలో మా నాన్న చెల్లి యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటారా. అమ్మ లేదని నువ్వెప్పుడు చింతించకు. నా కుటుంబం నీ కుటుంబం కాదరా? సరేలే కాని మీ ఫ్యామిలీలో ఎవరెవరుంటారు? నేను, అమ్మ, నాన్న. ఇలా రాజేష్, వినోద్లు స్నేహితులు కాస్త ప్రాణ స్నేహితులుగా మారతారు. ఇలా రోజులు, సంవత్సరాలు గడుస్తూ ఉండగా వీరి చదువు పూర్తవుతుంది. వీరిద్దరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి. ఒరే రాజేష్, మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికింది. మనిద్దరికీ ఒకే కంపెనీలో ఉద్యోగాలొచ్చాయి. అవున్రా, మా నాన్న చెల్లి ఆశయం నెరవేరింది. ఈ విషయం వెంటనే నాన్నకు తెలియజేయాలి అని ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం రామయ్యకు చేరడంతో ఆ ఉత్తరంలో రాజేష్కు ఉద్యోగం వచ్చింది అని తెలుసుకుని రామయ్య చాలా సంతోషిస్తాడు. పక్కన ఉన్న మీనాతో, అమ్మ మీనా, నీకో మంచి శుభవార్త. ఏంటి నాన్న అది? అన్నయ్యకు ఉద్యోగం వచ్చింది. ఎంత మంచి శుభవార్త చెప్పావు నాన్నా. అవునమ్మా, ఈ సందర్భంగా నీకిష్టమైన కోడి పలావ్ చేస్తాను. కడుపు నిండా తిందువు కాని అలాగే నాన్నా. అని అనగా రామయ్య సంతోషంతో వంటగదిలోకి వెళ్ళి పలావ్ చేస్తాడు. ఆ రోజు మీనా, రామయ్య కలిసి సంతోషంగా తింటారు. తిని గదిలో పడుకుంటారు.
మరుసటి రోజు ఉదయాన్నే మీనా నిద్రలేస్తుంది. లేచి పక్క మంచంలో పడుకున్న తన తండ్రిని, నాన్నా నాన్నా ఎంతసేపు పడుకుంటావు? పొలానికి వెళ్ళవా? అని అనగా పడుకున్న రామయ్య పలకడు. మీనా ఏడవడం మొదలు పెడుతుంది. మీనా ఏడుస్తూ ఉండగా ఇంటి పక్కన పుల్లయ్య వస్తాడు. ఏమైంది మీనా? ఎందుకేడుస్తున్నావు? బాబాయ్, నాన్న ఎంత లేపినా నిద్ర లేవటం లేదు. నాకెందుకో భయంగా ఉంది. ఒకసారి చూడవా? అని అనగా, రామయ్య రామయ్య అని అనగా ఉలుకు పలుకు లేకుండా రామయ్య అలానే పడుకుని ఉంటాడు. ముక్కు దగ్గర చేయిపెట్టి చూడగా శ్వాస ఆడదు. అమ్మా మీనా, మీ నాన్న నిన్ను అన్యాయం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా అని అనగా, నాన్నా అంటూ ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఇరుగు పొరుగు వారు వస్తారు. అందులో ఒకతను అంజయ్య. కొడుకు కబురు చెప్పారా రామయ్య? తలకోరు పెట్టాల్సింది అతనే కదా. ఇంకా లేదయ్యా, ఇప్పుడే ఉత్తరం రాసి పంపిస్తాను అని పోస్టాఫీస్ దగ్గరికి వెళ్తాడు. పుల్లయ్య ఉత్తరం రాసి పోస్ట్ మ్యాన్తో, అయ్యా, ఈ ఉత్తరం కాస్త సాయంత్రం సమయం వరకు రాజేష్కి అందేలా చూడయ్యా. పాపం చివరి చూపైనా చూసుకుంటాడు. అయ్యో, నిన్ననే కొడుకు దగ్గర నుంచి ఉత్తరం పట్టుకెళ్లాను. కొడుకుకి ఉద్యోగం వచ్చిందనేసరికి ఎంతో సంతోషపడ్డాడు. కాని తెల్లారేసరికి రావద్దనుకోలేదు. సరే, ఉత్తరం సాయంత్రం వరకు అతనికి అందేలా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి కార్యక్రమాలు చూసుకోండి అని అనగా, అలాగే అయ్యా అని వెళ్తాడు. అనుకున్న విధంగానే పోస్టు రాజేష్ ఉంటున్న హాస్టల్కు చేరుకుంటుంది. ఆ రోజు మొదటి రోజు కావడంతో వినోద్, రాజేష్ సంతోషంగా ఆఫీస్కి వెళ్ళి సాయంత్ర సమయానికి హాస్టల్కు తిరిగి వస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వినోద్, మొదటి రోజు ఎలా గడిచింది? వర్క్ కొంచెం కష్టంగా ఉన్నా కొంచెం భయం భయంగా అనిపించింది. కానీ సాఫీగా సాగిందిరా. దాందేముందిరా, ఆడుతూ పాడుతూ పని చేసుకోవడమే. కష్టం వచ్చిందని ఉద్యోగాన్ని వదులుకోవడం, బాగుందని చేయడం తెలివైన పని కాదురా. ఎలా అయినా చేసుకోవడమే. అందరిలా కాకుండా ఎంత కష్టమైనా ఉద్యోగం మాత్రం చేసుకుందాంరా. కష్టం వచ్చిందని ఉద్యోగాన్ని వదలడమా? అది జరగని పనిరా. నా తండ్రి, నా చెల్లి ఒక ఆశయంరా. ఈ ఉద్యోగం నా కంఠంలో ప్రాణముండగా ఉద్యోగాన్ని ఎప్పుడు వదలను అంటూ మాట్లాడుకుంటూ గదిలోకి వెళ్తుండగా వార్డెన్ వచ్చి, బాబు రాజేష్, నీకుత్తరం వచ్చింది, ఇలారా అని అనగా, వస్తున్నా సార్ అని వినోద్, రాజేష్లు కలిసి వెళ్తారు. వెళ్ళి రాజేష్ ఉత్తరం తీసుకుంటాడు. ఉత్తరం తెరుస్తూ వినోద్తో, ఉద్యోగం వచ్చిందని నాన్నకు చెప్పాను కదరా. మా నాన్న సంతోషం, మా చెల్లి సంతోషం కలిపి ఉత్తరంలో రాసుంటారు అని సంతోషంతో ఉత్తరం తెరిచి చూడగా ఒక్కసారిగా రాజేష్ నాన్నా అని గట్టిగా అరుస్తాడు. అది చూసి, ఏమైందిరా అని అనగా రాజేష్ ఏడుస్తూ, రే, మా నాన్న మమ్మల్ని వదిలేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడ్రా. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయా. ఏడవకురా, అసలేమైందో ముందు తొందరగా ఇంటికి వెళ్ళు. అక్కడ చెల్లి ఎలా ఉందో ఏమో అని అనగా రాజేష్ చెల్లి చెల్లి అంటూ ఏడుస్తూ సరేరా అని బస్సెక్కి సిరిపురం వెళ్తాడు. సిరిపురం చేరుకోగానే ఇంటి ముందు చాలామంది ఉంటారు. అందులో పుల్లయ్య రాజేష్ని చూసి, నాయనా రాజేష్, నాన్నని చూడ్డానికి వచ్చావా? అమ్మా మీనా, మీ అన్నయ్య వచ్చాడమ్మా అని అనగానే, అన్నయ్య, అన్నయ్య, నాన్న మనల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు అని ఏడుస్తూ ఉండగా చెల్లిని కౌగిలించుకొని రాజేష్ కూడా ఏడుస్తూ ఉంటాడు. అలా కొంత సమయానికి ఆ ఊరి గ్రామ పెద్దలలో ఒకరు, బాబూ, చనిపోయిన శవాన్ని ఇంతసేపు ఇంట్లో పెట్టుకొని ఉండకూడదు. ఊరికి అరిష్టం. చీకటి పడుతున్నది. తొందరగా దహన సంస్కారాలు పూర్తి చేద్దాం. ఆ మాటలు విన్న రాజేష్ తండ్రి కాళ్ల మీద పడి ఏడుస్తూ శవాన్ని పాడమీద పడుకోబెట్టి అడవికి తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేస్తాడు. తదుపరి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చి తన తండ్రి ఫోటో పట్టుకొని ఏడుస్తున్న తన చెల్లిని దగ్గర తీసుకొని, అమ్మా, ఈరోజు నుంచి నీకు తండ్రిని నేనే, తల్లిని నేనే. నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటానమ్మా. నా ప్రాణమడ్డేసి నిన్ను కాపాడుకుంటానమ్మా. నువ్వు ఏడవకమ్మా. అన్నయ్య, నాన్న నీకు ఉద్యోగం వస్తే
ఇద్దరం కలిసి అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఉందామన్నాడు. అంతలోనే ఇలా జరిగిందన్నయ్య. అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మీనా, బాధపడకు. ఏం చేస్తాం, మన కర్మ అలా ఉంది. అన్నయ్య, నాకు చాలా ఆకలిగా ఉందన్నయ్య. అని అనగా తన చెల్లి అమాయకత్వాన్ని చూసి రాజేష్ కంటతడి పెట్టుకుంటూ, అమ్మా, 2 నిమిషాలుండమ్మా, ఏదో ఒకటి తయారు చేసి తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్ళి భోజనం తయారుచేసి తీసుకొచ్చి తన చెల్లికి తినిపిస్తాడు. అలా తినిపిస్తూ ఉండగా, అన్నయ్య, నువ్వు కూడా తినన్నయ్యా. నేను తర్వాత తింటాలే అమ్మా, ముందు నువ్వు తిను అని తినిపిస్తూ ఉండగా, అన్నయ్య, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవు కదా. నిన్ను విడిచి నేనెక్కడికి పోతానమ్మా? నువ్వు నేను రేపు ఉదయాన్నే పట్నం వెళ్ళిపోదాం. మనకిక్కడ ఏముంది? నా అనుకున్నవారు కూడా ఎవరూ లేరు కదమ్మా. అన్నయ్య, నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానన్నయ్యా. అని అనగా, అలాగే అమ్మా అని రేపు ఉదయాన్నే పట్నం వెళ్ళిపోదామని ఆ రోజు ఆ ఇంట్లో ఉండి మరుసటి రోజు ఉదయాన్నే పట్నం బస్సెక్కి పట్నం వెళ్తారు. హాస్టల్లోకి వెళ్ళగా వార్డెన్ చూసి, ఏ బాబూ, అమ్మాయి ఎక్కడికి లోపలికి తీసుకెళ్తున్నావు? సార్, ఈమె నా చెల్లెలు. నిన్న మా నాన్న చనిపోయాడు. మాకంటూ ఎవరూ లేరు. అందుకే నాతో పాటు నా చెల్లిని తీసుకొచ్చాను. ఎవరు ఉన్నా లేకపోయినా ఇది బాయ్స్ హాస్టల్ బాబూ. హాస్టల్లోకి అమ్మాయిని రానివ్వకూడదు. మీరుండాలనుకుంటే బయటెక్కడైనా రూమ్ తీసుకుని ఉండండి. అలాగే సార్, వెళ్తాంలేండి అని తన గదిలోకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని వస్తూ ఉండగా, రాజేష్ తన మనసులో, అయ్యో, నేను నా బ్యాగ్ కనిపించకపోయేసరికి నా స్నేహితుడు కంగారు పడతాడు. అయినా ముందు నా చెల్లికి ఒక నీడ కల్పించాలి. ఆఫీస్ దగ్గరికి వాడు ఎలాగో కలుస్తాడు కదా, అక్కడ మాట్లాడొచ్చులే అని అనుకుంటూ తన చెల్లిని తీసుకుని టూలెట్ బోర్డున్న ఒక ఇంటికి వెళ్తాడు. వెళ్ళి, అమ్మా, అమ్మా అని అనగా, ఎవరు? ఒక మహిళ ఎవరు అని తలుపు తీయగా, అమ్మా, బయట టూలెట్ బోర్డు చూశాం. ఇల్లు అద్దెకు కావాలి. ఎవరెవరుంటారు బాబు? నేను నా చెల్లెలండి. చెల్లెలా? చూస్తే అలా కనిపించడం లేదే. అయినా నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. చెల్లి, తల్లి అని తనతో పాటు తీసుకొచ్చి అవసరం తీరా కామెను చంపేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇలాంటివి నేనెన్ని చూడలేదు. అమ్మా, తప్పుగా మాట్లాడకండి. ఈమె నా చెల్లెలు. కంటిచూపు లేదమ్మా. అయినా సొంత చెల్లెల్ని పట్టుకొని ఎవరైనా తప్పుగా మాట్లాడతారా? తప్పొప్పుల గురించి నువ్వు మాట్లాడితే నేర్చుకునే అంత ఇక్కడ ఎవ్వరూ లేర్లే. ముందిక్కడ్నుంచి వెళ్ళు. అమ్మా, అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కాని అపార్థం మాత్రం చేసుకోకండి అని తన చెల్లిని తీసుకుని మరొక ఇంటికి వెళ్తాడు. వెళ్ళి, అమ్మా, అమ్మా అని అనగా ఒక వృద్ధురాలు వచ్చి తలుపు తీస్తుంది. ఏం కావాలి బాబూ? అమ్మా, ఇల్లు అద్దెకిస్తారని బోర్డు రాసి ఉంది కదా, అందుకు వచ్చామమ్మా. ఎవరెవరుంటారు నాయనా? నేను నా చెల్లెలు. నా చెల్లికి కళ్ళు కనిపించవు. మా నాన్న చనిపోవడంతో నా చెల్లి దిక్కులేని స్థితిలో ఉండడంతో నేనిక్కడికి తీసుకొచ్చాను. మీరే ఎలాగైనా ఇల్లు అద్దెకివ్వాలమ్మా అని దండం పెట్టడంతో, అయ్యో, బిడ్డ చూడ్డానికి ఎంత అందంగా ఉందో. ఆ దేవుడు నీకు కళ్ళు లేకుండా చేశాడు. పర్వాలేదవ్వా, కళ్ళు లేనందుకు నేను ఏ రోజు కూడా బాధపడలేదు. అసలు నాకు కళ్ళు లేవనే ధ్యాసే లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు మా నాన్న చూసుకున్నాడు. ఇప్పట్నుంచి మా అన్నయ్య చూసుకుంటాడు. అవ్వా, ఎలాగైనా ఉండడానికి కాస్త గదివ్వమ్మా. నీకు రుణపడి ఉంటాం. నేను ఎలా అయినా ఉంటా. కాని నా చెల్లెలు ఆడపిల్ల కదమ్మా అని అనగా, అయ్యో, దాందే ముందయ్యా. నేను ఒంటరిగా ఉండే వృద్ధురాలిని. నాక్కూడా నా అన్నవారు ఎవ్వరూ లేరు. నాకంటూ తోడు నీడగా మీరున్నట్టుంటుంది. ఉండండయ్యా, రండి, మీకు గది చూపిస్తాను అని ఇంట్లోకి తీసుకెళ్తుంది. బాబూ, ఇది పడక గది. ఇక ఇది బాత్రూము.
ఇది వంటగది నాయనా. అని అనగా, అమ్మా, ఇంటి అద్దె ఎంతో చెప్పలేదు? డబ్బుదేముంది నాయనా, ఇయ్యాలుండి రేపు పోయేదాన్ని. కాస్త నేను ఉన్నంతవరకైనా నాకు తోడుగా ఉండండయ్యా. అయ్యో, అలా అనకండవ్వా. మీకంటూ ఖర్చులుంటాయి కదా. ఎంత ఇవ్వమంటారో చెప్పండి, పర్వాలేదు, నేనుద్యోగం చేస్తున్నాను. అని అనగా, అయితే సరే, నెలకు 500 రూపాయలివ్వండి చాలు. అలాగే అవ్వా అని అంటాడు. అవ్వ వెళ్తుంది. రాజేష్ తన చెల్లితో, అమ్మ మీనా, ప్రతిరోజు ఉదయాన్నే నేను వంట చేసి ఉద్యోగానికి వెళ్తాను. వచ్చేసరికి తిని ఇంట్లోనే ఉండు. ఎక్కడికి వెళ్ళకమ్మా, అసలే రోజులు బాలేవు. అలాగే అన్నయ్య. అని పెట్టెలో ఉన్న తండ్రి ఫోటో రాజేష్కివ్వగా గోడకు పెడతాడు. పెట్టగా, అన్నయ్య, నాన్న ఫోటో గోడకి తగిలించావా? తగిలించానమ్మా. నువ్వు ఉద్యోగానికి వెళ్తే నేనొక్కదాన్నే ఉంటాను కదా. నాకు తోడుగా నాన్న ఫోటో ఉంటుంది కదన్నయ్య. మీనా, నాన్న లేడని ఎప్పుడూ బాధపడకు. నేను నీకున్నాను. ఏదైనా ఆపద వస్తే ప్రాణమడ్డేసి నిన్ను కాపాడుకుంటాను. సరే అమ్మా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. చాలా దూరం నుండి ప్రయాణం చేశాం కదా. నేను కూడా పడుకుంటా. రేపు ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళాలి. సరే అన్నయ్య. అని వారు వేరువేరు గదిలో పడుకుంటారు. మరుసటి రోజు రాజేష్ నిద్రలేచి వంట పూర్తి చేసి, మీనా, భోజనం ఇక్కడ కలిపి పెట్టాను, లేచి తినమ్మా. ఎక్కడికి వెళ్లకు, ఇంట్లోనే ఉండు. నేను ఉద్యోగానికి వెళ్ళి వస్తాను. అలాగే అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే అమ్మా అని నడుచుకుంటూ ఉద్యోగానికి వెళ్తూ ఉండగా దారిలో వినోద్ కారులో వెళ్తూ రాజేష్ని చూస్తాడు. చూసి, రాజేష్, కారెక్కరా. పర్వాలేదురా, నేను నడుచుకుంటూ వస్తాను. నువ్వు నీ మొహమాటం, ముందు కారెక్కురా అని అనగా, సరే అని రాజేష్ కారెక్కుతాడు. రే, నిన్న ఊరు నుంచి చెల్లిని తీసుకొచ్చాన్రా. హాస్టల్కు తీసుకుని వస్తే వాడిన అబ్బాయిల హాస్టల్లో అమ్మాయిలు ఉండకూడదనేసరికి బయట రూమ్ తీసుకుని ఉన్నాము. ఈ విషయం నీకు చెప్దామనుకుంటే నువ్వు నాకు కనిపించలేదు. ఎలాగో ఆఫీస్ దగ్గర కనిపిస్తావు కదా అని అక్కడ చెప్దామనుకున్నాను. ఏమనుకోకురా. దాందే ఉందిరా, నేను కూడా నువ్వింటికెళ్ళిన మరుసటి రోజే నేను కూడా ఇంటికొచ్చాను. మా అమ్మా నాన్న ఇక్కడే 10 కిలోమీటర్ల దూరంలో ఇల్లు తీసుకున్నారా. ఓ అవునా? అయినా ఇక్కడుండాల్సిన అవసరమేముందిరా నీకు? నాతో పాటు మా ఇంట్లో ఉందు. రేపు నువ్వు చెల్లిని తీసుకుని మనింటికొచ్చేయి. వద్దురా, చెల్లికి కళ్ళు కనిపించవు. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దానివల్ల ఇంట్లో గొడవలు వస్తే నేను చూసి తట్టుకోలేను. ఇప్పుడేమైందిరా, 10 కిలోమీటర్ల దూరమే అంటున్నావు కదా. మనం ప్రతిరోజు కలిసి ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఖాళీ సమయంలో నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు. చెప్పిన మాట వినవు కదా. నీ మాట నీకే కావాలి. సరే పదరా, ఆఫీస్కెళ్దాం అని ఆఫీస్కి వెళ్తారు. అక్కడ కొంత సమయం తర్వాత ఆఫీస్ అయిపోవడంతో ఇంటికి వెళ్తూ ఉండగా, ఇదేరా మేముండే ఇల్లు, ఇక్కడ ఆపు అని అనగా, ఓ ఇదేనా, సరేరా, మరి నేను వెళ్తాను అని అనగా, ఇంత దూరం వచ్చి కప్పు కాఫీ తాగకుండా వెళ్తావారా? రారా ఇంట్లోకి అని వినోద్ని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. వెళ్ళగా ఆ అలికిడి విని మీనా, అన్నయ్య, వచ్చావా? ఏంటన్నయ్య, ఇంత ఆలస్యమైంది? త్వరగా వస్తావని చెప్పావు కదా. ఆఫీసులో కొంచెం వర్క్ ఉండడంతో కాస్త ఆలస్యమైందమ్మా. నేనొక్కడే కాదు, నాతో పాటు నా స్నేహితుడు కూడా వచ్చాడు అవునా అన్నయ్య? అని వినోద్కు నమస్కారం పెడుతుంది. నమస్కారం. రాజేష్, నిజంగా మీ చెల్లెలు చాలా లక్షణంగా ఉందిరా. కానీ దేవుడు ఇంత మంచి అమ్మాయికి చాలా పెద్ద అన్యాయం చేశాడ్రా. సరేలేరా, కూర్చో, కాఫీ తీసుకొస్తాను. అమ్మ మీనా, నా స్నేహితుడికి కాఫీ ఇచ్చాక భోజనం తయారు చేస్తాను, సరేనా అని అనగా, అవసరం లేదన్నయ్య, నేను వంట తయారు చేశాను. నువ్వు వంట తయారు చేయడమా? ఏంటమ్మా, ఏవి ఎక్కడున్నాయో నీకు తెలీదు కదా.
అన్నయ్య, నేను నాన్న దగ్గరున్నప్పుడు ఏది ఎలా గుర్తుపెట్టుకోవాలో నాన్న నాకు 1కి 2 సార్లు చెప్పి నాకు గుర్తుండిపోయేలా చేశారు. కావాలంటే చూద్దు గానిరా. నీకిష్టమైన బెండకాయ పులుసు చేశాను. ఆలు ఫ్రై కూడా చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పన్నయ్యా. అంతలో వినోద్, రే రాజేష్, నువ్వు మీ చెల్లెలు చెప్పినట్టు రుచి చూస్తావా? నన్ను కూడా ఏమన్నా రుచి చూడనిస్తారా? అసలే నాకు బెండకాయ పులుసు అంటే ప్రాణంరా బాబు. కాస్త భోజనం పెట్టండి, తిని ఇంటికి వెళ్తాను. అయ్యో, భలేవాడివిరా, తిందురా, నీకంటే ఎక్కువనా ఏంటి అని ప్లేట్లో భోజనం పెట్టిస్తాడు. వినోద్ భోజనం తింటూనే, రే, నిజం చెప్తున్నాన్రా, మా అమ్మ కూడా ఈ పులుసు ఇంత రుచిగా చేదురా, చాలా బావుందిరా. అమ్మ మీనా నిజంగా బాగుంది. అవునా అండి? అన్నయ్య, నువ్వు కూడా తిని బాగుందంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఏదో వెలితిగా ఉంటుందన్నయ్యా. అలాగే అమ్మా అని రాజేష్ కూడా భోజనం పెట్టుకొని తింటూ, అమ్మా, వంట ఇంత కరెక్ట్గా ఎలా చేశావు? చాలా బాగుంది. ఇలారా, నీక్కూడా తినిపిస్తాను అని తన చెల్లిని దగ్గర కూర్చోబెట్టుకొని భోజనం తినిపిస్తూ ఉంటాడు. అలా తినిపించడం వినోద్ చూసి తనలో తాను సంతోషపడతాడు. కొంత సమయం తర్వాత భోజనం చేయడం అయిపోయాక, రాజేష్, ఇప్పటికే ఆలస్యమైందిరా. అమ్మ ఇంటి దగ్గర నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. నేను వెళ్ళొస్తాను మరి. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు. రే రాజేష్, రేపు నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను, సరేనా? సరేలేరా బాబు, జాగ్రత్తగా వెళ్ళిరా అని అనగా వినోద్ ఇంటికి వెళ్తాడు. వెళ్ళగా వినోద్ తల్లి తండ్రి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. సూరమ్మ వినోద్ని చూసి, ఎక్కడ తిరిగొస్తున్నావురా? ఇంత ఆలస్యమైంది. నీకోసం నేను మీ నాన్న భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నాం. అమ్మా, నా స్నేహితుడింటికెళ్ళి అక్కడే భోజనం చేసి వస్తున్నాను. నేను వెళ్ళి పడుకుంటానమ్మా. అంతలో వీరయ్య, పడుకోవడమేంట్రా? నీకెంతో ఇష్టమని మీ అమ్మ బెండకాయ పులుసు చేసింది. తినకుండా వెళ్తే మీ అమ్మ బాధపడదు. అమ్మా, అక్కడ కూడా బెండకాయ పులుసే, చాలా బాగా చేశారు. పులుసు చాలా రుచిగా ఉండడంతో 4 ముద్దలు ఎక్కువ తిన్నా. ఇంకా ఏది కూడా నా పొట్టలోకెళ్ళదమ్మా. నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్ అని గదిలోకి వెళ్తుండగా, వెళ్ళరా వెళ్ళు. ఇదంతా రేపు నీ పెళ్ళం వచ్చేంతవరకే. నీ పెళ్ళం ఒకసారి వచ్చిందంటే కిక్కురు మనకుండా 5 కూడా ఒట్టక ముందే ఇంట్లో పడుంటావు. ఎన్ని చూడలేదు ఇలాగా? నిజమే కదనే, నా కొడుకు కూడా నాలాగే పడి ఉంటాళ్లే అని అనగా, మీరుండండి మరీను. కానివ్వు మరి, భోజనం చేద్దాం అని సూరమ్మ వీరయ్య భోజనం చేసి తమ గదిలోకి వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు వినోద్ నిద్రలేచి ఉద్యోగానికి తయారవుతూ ఉండగా సూరమ్మ తన కొడుకు దగ్గరికి వచ్చి, ఒరేయ్ వినోదు, ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటావా లేదా? ఇప్పటికే 4-5 సంబంధాలొచ్చాయి. ఏంటమ్మా ఉదయాన్నే నీ గోలా? పెళ్లి చేసుకోవడం నీకు గోలలా అనిపిస్తుందా? నీ వయసు పిల్లలందరూ పెళ్లి చేసుకొని ఒక్కొక్కరు 2-3 పిల్లల్ని కన్నారా? నువ్వు మాత్రం అలాగే ఉన్నావు దున్నపోతులా. నా మనసుకు తగ్గ అమ్మాయి దొరకాలి కదా అమ్మా. అయినా ఈ పట్టణంలో ఉండే అమ్మాయిలు నాకొద్దు. మంచి పల్లెటూరు అమ్మాయి కావాలి. అలా ఎవరైనా ఉంటే చెప్పు, ఇప్పుడే ఆమె మెడలో తాళి కడతాను. అయినా ఏ కాలంలో పల్లెటూరమ్మాయిలు ఎక్కడున్నారా? ప్రతి ఒక్కరు సిటీకొచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడే జీవిస్తున్నారు. అయినా ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చి మెడలో తాళి కట్టిస్తాను. నీ తిక్క కుదురుతుందప్పుడు. అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అంటూ కారులో ఆఫీస్కి వెళ్తూ ఉండగా దారిలో రాజేష్ నెక్కించుకుంటాడు వినోద్ రాజేష్తో. రే రాజేష్, ఇంట్లో పెళ్లి పెళ్లి అని చంపుతున్నారా? ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు పెళ్లి చేసుకో అంటున్నారు. నాకేమో పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదంటే ఇంకెప్పుడు చేసుకుంటావురా? తల్లిదండ్రులుగా వాళ్లకుంటుంది కదా నీకు పెళ్లి చేసి నీ పిల్లల్ని ఎత్తుకోవాలని. రే వినోద్, నాకు సిటీ కల్చర్ కంటే పల్లెటూరంటే చాలా ఇష్టం. అక్కడ అమ్మాయిని చేసుకోవాలని చిన్నప్పటినుంచి కోరికరా. ఓ, బాబుకు బానే కోరికలున్నాయే. అయినా సిటీ అమ్మాయిని కాదని పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుని మట్టి పీసుకుంటావా ఏంటి? ఒరే వినోద్, చేసుకుంటే పల్లెటూరు అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే అసలు పెళ్లే చేసుకోవద్దు. అంతేకాని సిటీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నామంటే మట్టికి బదులు మన పీక పిసుకుతుంది, దరిద్రం వదిలిపోతుంది రోయ్ అని రాజేష్ వినోదులు నవ్వుకుంటూ
ఆఫీస్కి వెళ్తూ ఉండగా వెనుక నుండి లారీ వచ్చి ఢీకొనడంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందుతాడు. వినోద్కు చిన్న చిన్న గాయాలవుతాయి. చనిపోయిన రాజేష్ని చూసి వినోద్ ఏడుస్తూ, రే రాజేష్, లేవరా, నీకోసం చెల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ చెల్లి దగ్గరికి వెళ్ళి నేను ఏమని సమాధానం చెప్పాలరా? అనవసరంగా కారులో ఎక్కించుకున్నాను. ఆఖరికి నువ్వు ఎక్కనంటున్నా ఎక్కించుకుని నీ ప్రాణాలు తీశాను. నన్ను క్షమించరా, నన్ను క్షమించు. అంటూ ఏడుస్తూ ఉంటాడు. కొంత సమయానికి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో రాజేష్ని పూడ్చిపెట్టి మీనా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే వచ్చింది వాళ్ళ అన్నయ్య అనుకొని, అన్నయ్య వచ్చావా? నీకు విషయం చెప్తాను, తెలిస్తే ఆశ్చర్యపోతావు. అదేంటంటే నేను నీకోసం పలావ్ చేశాను. రా అన్నయ్య, కలిసి తిందాం. అని అనగా వినోద్ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మీనా కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు, ఏంటన్నయ్య, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ఏమైంది? అమ్మా, నన్ను క్షమించు. నేను మీ అన్నయ్యని కాదు. నేను మీ అన్నయ్య స్నేహితుణ్ణి, వినోద్ని. మీ అన్నయ్య నా కారణంగా యాక్సిడెంట్లో చనిపోయాడు. అని అనగానే అన్నయ్య! అని పెద్దగా అరుస్తుంది. అలా అరవడంతో వేరే గదిలో ఉన్న వృద్ధురాలు, ఏమైంది మీనా అని దగ్గరికి వస్తుంది. వచ్చి చూడగా మీనా పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి, ఏమైందమ్మా, ఎందుకని అంతలా ఏడుస్తున్నావు? అని అనగా ఆ వృద్ధురాలిని గట్టిగా పట్టుకొని, అవ్వా, మా అన్నయ్య చనిపోయాడంటున్నాడు. నాకేం అర్థం కావటం లేదు. కాస్త నువ్వైనా అడగవ్వా, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో? అని ఏడుస్తూ ఉండగా, ఏమైంది బాబు, మీనా వాళ్ళ అన్నయ్య చనిపోవడమేంటి? అయినా ఉదయాన్నే ఇద్దరూ కలిసి ఉద్యోగానికి వెళ్లారు కదా, ఇంతలో అతను చనిపోయాడంటున్నావు. అసలు ఏమైంది? అవ్వా, నన్ను క్షమించండి. నా స్నేహితుణ్ణి నేను ఉద్యోగానికి తీసుకెళ్తున్నప్పుడు దారి మధ్యలో లారీ వచ్చి ఢీకొట్టింది. వాడు అక్కడికక్కడే మరణించాడు. అని అనగా, ఓరి భగవంతుడా, ఇలా జరిగింది. పాపం, చిన్న వయసులోనే తల్లిని తండ్రిని కోల్పోయింది. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క అన్నయ్య దూరమయ్యాడు. ఇక ఆ పిల్లకు దిక్కెవరు? అని ఏడుస్తూ ఉంటుంది. అంతలో, మీరేమనుకోనంటే మీనాకు నేను తోడుగా ఉంటాను. ఏమంటున్నావు? నా అన్నయ్యను నాకు కాకుండా చేసి ఇప్పుడు నాకు తోడుగా ఉంటానంటావా? ముందిక్కడి నుంచి వెళ్ళు. అని కిందపడి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అంతలో వినోద్, తోడుగా ఉంటాననడం తప్పే, కానీ పెళ్లి చేసుకుని నీకు జీవితమిస్తాను మీనా. అని అనగా ఒక్కసారిగా అవ్వ ఆశ్చర్యపోయి, మాటలు చెప్పడం కాదు, నువ్వు నిజంగా మాట మీద నిలబడే మనిషివైతే ఇప్పుడే తాళి కట్టు. అని అనగా మరో మాట మాట్లాడకుండా దేవుడి పటాలకున్న పసుపు తాడుని తీసుకుని మీనా మెడలో కడతాడు. కట్టగా, అవ్వ, ఈరోజు నుండి మీనా నా భార్య. వాళ్ళ తండ్రి గారు వాళ్ళ అన్నయ్య గారు ఎలా చూసుకున్నారో అంతకంటే జాగ్రత్తగా నేను చూసుకుంటానని నీకు మాటిస్తున్నాను. అని అవ్వ దగ్గర ఆశీర్వాదం తీసుకుని మీనాను వెంటబెట్టుకుని తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళగా సూరమ్మ ఇంట్లో కూర్చుని ఉంటుంది. వారిని చూసి ఏమర్థం కాక, ఎవరయ్యి అమ్మాయి? మనింటికి ఎందుకు తీసుకొచ్చావు? అమ్మా, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? ఉదయాన్నే గదా పెళ్లి చేసుకోనని చెప్పావు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నానంటున్నావేంటి? అమ్మా, నేను వీళ్ళ అన్నయ్య మంచి స్నేహితులం. ప్రతిరోజు నేను వాడు ఉద్యోగానికి వెళ్లేవాళ్ళం. కానీ ఈరోజు మార్గమధ్యమంలో నా ద్వారా వాళ్ళ అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈమెకు నా అనుకున్న వారెవరూ లేరు. అందుకని ఈమెని నేను పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొచ్చాను. పాపం, ఈ అమ్మాయికి కళ్ళు కనిపించవమ్మా. గొప్ప ఘనకార్యం చేసావులే. నీ వల్ల చనిపోయాడనుకున్నప్పుడు డబ్బులివ్వాలి, లేదా తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించాలి గాని ఎవడైనా పెళ్లి చేసుకొని ఇలా ఇంటికి తీసుకొనొస్తాడా? ఏంటండి వీడు ఇలా తిక్క తిక్క పనులు చేస్తుంటే మీరొక్క మాట కూడా మాట్లాడరేంటి? అని అనగా వీరయ్య వస్తాడు. ఏమైందే, అలా పెద్ద పెద్దగా అరుస్తున్నావు?
మీ సుపుత్రుడు చేసిన పనికి అరవకుండా ఇంకేం చేయమంటారు? అటు చూడండి, ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకొని సరాసరి ఇంటికి తీసుకొచ్చాడు. ఏం వినోద్, అమ్మ చెప్పింది నిజమా? అవునన్న, వీళ్ళ అన్నయ్య నా ద్వారానే చనిపోయాడు. పాపం ఈ అమ్మాయికి కంటి చూపు కూడా లేదు. కాబట్టి అన్నీ నేనే అయి జాగ్రత్తగా చూసుకోవాలని తన మెడలో తాళి కట్టి తనకు జీవితాన్నిచ్చాను. పోనీలే సూరమ్మ, తన వల్ల ఒక ప్రాణం పోయిందంటున్నాడు కదా. ఇది మరీ బాగుందండి. మీరేదో ఉద్ధరిస్తారని మిమ్మల్ని పిలిస్తే వాడికి సపోర్ట్గా మాట్లాడుతున్నారేంటి? అన్నీ బానే ఉంటే నేను కూడా ఏమనేదాన్ని కాదు. ఆ మహారానికి కళ్ళు కూడా కనిపించవట. ఇలాంటి కోడలు మనకు అవసరమా? అమ్మా, ఇదంతా అనవసరం. ఆ అమ్మాయి నీకిష్టం లేదు కదా, సరే ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతూ ఉండగా, వెళ్ళిప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లారంటే నా పరువు మర్యాదలు ఏం కావాలి? ఎలాగైనా వీళ్ళని ఇంట్లో ఉంచి ఆ గుడ్డిదాని సంగతి నేను చెప్పాలి. నాన్న వినోదు, ఏంటి నాన్న ఇంత చిన్న మాటకి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? ఏదో నీ పెళ్ళి మా కళ్ళ ముందు జరగలేదనే కోపంలో 4 మాటలు అన్నాను గాని ఆ మాత్రం దానికి వెళ్ళిపోతానంటావేంటి? సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. అమ్మ మీనా, ఇద్దరు ఇంట్లోకి రండి. ఇదంతా మీకు గాకపోతే ఎవరికి? పోతూ పోతూ నేనేమైనా పట్టుకెళ్తానా ఏంటి? అని అనగా అంతలో మీ అమ్మ ఒప్పుకుంది కదా, ఇంట్లోకి రండి. అని అనగా, అలాగే నాన్న, మీనా పద ఇంట్లోకి అని అనగా, అమ్మ మీనా, ఇంట్లోకి మొదటిసారి వస్తున్నావు కాబట్టి కుడికాలు పెట్టి ఇంట్లోకి రా. ఒరేయ్, నువ్వు కూడా కుడికాలు పెట్టి ఇంట్లోకి రారా. అమ్మాయిని జాగ్రత్తగా గదిలోకి తీసుకెళ్ళు బాబు. అని అనగా, అలాగే నాన్న అని గదిలోకి తీసుకెళ్తాడు. వెళ్ళి, మీనా ఈ మంచం మీద కూర్చో. మీనా, నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను అడుగు. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని మీ అన్నయ్యకు మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటాను. అలాగేనండి. అంతలో సూరమ్మ వినోదున్న గది తలుపు కొడుతుంది. కొట్టి, బాబు వినోదు, లోపలికి రావచ్చా? ఏంటమ్మా పరాయి వాళ్ళలా అడుగుతున్నావు? రామ్మా. అంతలో వీరయ్య, పరాయి వాళ్ళలా కాదురా బడుద్దాయ్, నీకు పెళ్ళైంది కదా. భార్యాభర్తల మధ్య ముద్దు ముచ్చటలుంటాయి కదా. అందుకే పెళ్ళైతే అంత తొందరగా ఎవరూ లోపలికి రారు. అవన్నీ నీకిప్పుడు అర్థం కావు. ముందు ముందు నీకే అర్థమవుతాయిలే. చాలేండి, మీరు కూడా ఏంటి ఊరుకోండి. అమ్మ మీనా, వంటేం చేయమంటావమ్మా? అయ్యో, నాకేం ప్రత్యేకంగా చెయ్యొద్దండి. మీకు కావలసిన వంట చేసుకుంటారు కదా, అది కొంచెం పెడితే చాలు. అండి ఏంటమ్మా, అత్తయ్య అని పిలువు. అలాగే అత్తయ్య. సరేనమ్మా, 10 నిమిషాల్లో వంట తయారు చేసి పిలుస్తాను. అప్పుడు భోజనానికి వద్దురు గాని. అప్పటి వరకు ఇద్దరు విశ్రాంతి తీసుకోండి అని వెళ్తుంది. అంతలో, మీనా నీకు కొన్ని గుర్తులు చెప్తాను, బాగా గుర్తుంచుకొని ఎక్కడికి వెళ్లాలన్నా వాటి సహాయంతో నువ్వు వెళ్ళొచ్చు. మీనా, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఈ మంచం దగ్గర నుండి 5 అడుగులు వేస్తే బాత్రూం వస్తుంది. అక్కడ్నుంచి 8 అడుగులు వేస్తే వంటగది వస్తుంది. ఇవి 2 గుర్తుంచుకో చాలు, మిగతావి నేను చూసుకుంటాను. అలాగేనండి. అంతలో వంట పూర్తవ్వడంతో, మీనా, వినోదు, భోజనానికి రండిద్దరు. ఏమండి, మీరు కూడా రండి. అనగా అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. మీనా, వినోద్, సూరమ్మ, వీరయ్య భోజనం చేస్తూ ఉండగా, అమ్మా మీనా, వంటలెలా ఉన్నాయి తల్లి? బావున్నాయి అత్తయ్య. అవును, మీ ఇంట్లో వంటెవరు చేసేవాళ్ళు? చిన్నప్పుడే మీ అమ్మ చనిపోయింది. మీ నాన్న కూడా మొన్న ఈ మధ్య చనిపోయాడని మా అబ్బాయి చెప్పాడు. మీ అన్నయ్య ఏమో మధ్యలోనే పోయాడు. ఒకవేళ మా ఓడు పెళ్లి చేసుకోపోతే నీ పరిస్థితేంటి? అసలే కళ్ళు కనిపించవు గదా. అలాగాదురా, వంట ఎలా చేసుకునేదని మాత్రమేగా నేను అడుగుతున్నాను. అసలు నేనంటూ వాళ్ళ అన్నయ్యను కార్లో కూర్చోబెట్టుకోకుంటే వాడు చనిపోయేవాడు కాదు. ఇప్పుడు ఈమెకు ఏ లోటు లేకుండా వాళ్ళ అన్నయ్య చూసుకునేవాడు. మన ఇంటికి వచ్చి ఇలా ఇబ్బంది పడేది కాదు. అయినా వంట విషయానికొస్తే, ఇంతకుముందు నా స్నేహితుడింట్లో భోజనం చేశానని చెప్పాను కదా, అది వీళ్ళింట్లోనే. మీనా కూడా బ్రహ్మాండంగా వంట చేస్తుంది. అవునా అమ్మా? అవునండి, నాన్న నేర్పించారు. రేయ్ వినోదు, మన పంతులు గారిని ఇంతకు ముందు ఫోన్ చేసి అడిగాను.
కార్యం జరగడానికి ఒక 2 రోజులు ఆగమని చెప్పారా? ఇప్పుడు ఇవన్నీ రాహుగడియలట. ఇప్పుడు దానికేం తొందరొచ్చిందమ్మా? నువ్వు చెప్పిన విధంగానే మంచి రోజులుండాలిగా. మిమ్మల్ని అంత తొందరగా గలవనిస్తానా? సరే సరే, మంచి రోజులు వచ్చే వరకు నువ్వింట్లో ఉండడం ఎందుకు? ఉద్యోగానికెళ్ళు. నీ భార్యను నేను జాగ్రత్తగా చూసుకుంటానులే. సరే అమ్మా అని భోజనం చేసి తర్వాత ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోతారు. మరుసటి రోజు వినోద్ నిద్రలేచి ఆఫీసుకు రెడీ అవుతూ మీనాతో, మీనా, జాగ్రత్త, ఈ గది నుండి బయటకు వెళ్లకు. నీకేమైనా కావాలంటే అమ్మని పిలువు, అమ్మిస్తుంది. అలాగేనండి. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అని అనగా వినోద్ ఆఫీస్కి వెళ్తాడు. అది గమనించిన సూరమ్మ, ఏవండి, ఒకసారి అలా పొలానికి వెళ్ళిరండి. కూలీ వాళ్ళిద్దరూ తక్కువ వచ్చారంట. వాళ్లకు సరిచూసి డబ్బులు ఇవ్వాలిగా. సరేలేవే అని పొలానికి వెళ్తాడు. అనుకున్న విధంగానే అందర్నీ బయటికి పంపించేశారు. ఇప్పుడు చెప్తానా గుడ్డిదాని సంగతి. సూరమ్మ గదిలోకి వెళ్లి మీనాతో, ఏమ్మ మహారాణి, తీరిగ్గా మంచం మీద కూర్చున్నావు. లేచి కింద కూర్చో. నీలాంటి వాళ్ళంటేనే నాకు నచ్చదు. అటువంటి నా ఇంటికొచ్చి నా కొడుకు మంచం ఎక్కుతావా? నీకెంత ధైర్యమే? అత్తయ్య, ఎవరి నీకత్తయ్యా? ఈ రోజు నుండి నా కొడుకు ఇంట్లో ఉన్నంత వరకు నీకు ప్రేమాభిమానాలు చూపిస్తాను. నా కొడుకు బయటికెళ్ళాక నిన్ను పని మనిషి కంటే దారుణంగా చూస్తాను. అది కూడా చూస్తూ ఉండు. సర్లేగాని వంట చేయడం వచ్చన్నావుగా, ఇలారా, వంటగది దగ్గర తీసుకెళ్తాను. ముందు వంట చెయ్యి. అది పూర్తయ్యాక బట్టలుతుకు. ఇలా ఏదో ఒక పని నువ్వు చేస్తూనే ఉండాలి. ఖాళీగా కనిపించావనుకో నీ ప్రాణం తీస్తాను. ఏమనుకుంటున్నావో? అలాగే అండి. అని సూరమ్మ వంటగది దగ్గరకు మీనాను తీసుకెళ్లి వదిలేస్తుంది. కొంత సమయానికి వంట పూర్తవడంతో బట్టలుతికిస్తుంది. ఇలా మీనకు కళ్ళు కనిపించకపోయినా సూరమ్మ ఏదో ఒక పని చెప్పి చేపిస్తూనే ఉంటుంది. సాయంత్రం సమయానికి మీనాకు ఓపిక లేక పడుకొని ఉంటుంది. వినోద్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే మీనాను చూసి, ఏమైంది మీనా? నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు. ఇంతలో ఇంత నీరసించిపోయావు. ఒంట్లో ఏమైనా బాగాలేదా? అదేం లేదండి, నాకు బాగానే ఉంది. వీరు ఏం మాట్లాడుకుంటున్నారని చాటుగా సూరమ్మ వింటూ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేశావా? అమ్మ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది కదా. చేశానండి. పాపం అత్తయ్య మీరన్న విధంగా కాదండి, చాలా మంచివాళ్ళు. నన్ను అన్నయ్య కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఏ పని కూడా నన్ను చెయ్యనివ్వటం లేదు. అవునా? నేను వెళ్ళేటప్పుడు కాస్త భయపడ్డాను, నిన్ను ఎలా చూసుకుంటుందేమోనని. అయ్యో, అలాంటి భయాలు మీరేం పెట్టుకోకండి. అత్తయ్య నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాంటి అత్తయ్య దొరకడం నిజంగా నా అదృష్టం. అని అనగా ఆ మాటలు విన్న సూరమ్మ, నేను మంచిదాన్నా? నా మంచితనమేంటో నీకు ముందు ముందు చూపిస్తాను. ఇది జస్ట్ శాంపుల్ లాంటిది మాత్రమే. అని అనుకుంటూ ఉండగా అంతలో వినోద్ స్నానానికి వెళ్తాడు. అది గమనించిన సూరమ్మ మీనా దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీనా, నేను నిన్ను కష్టపెడుతున్నానన్న విషయం నా కొడుక్కి గనక తెలిసిందో బ్రతికుండగానే నిన్ను పూడ్చిపెడతాను. నేను అందరిలాంటి అత్తలు కాదు. నేనేం పాపం చేశానండి? నన్ను ఎంతగా సాధించాలనుకుంటున్నారు? నువ్వు నా ఇంటి కోడలుగా రావటమే నువ్వు చేసిన పాపం. మీ అన్నయ్య చనిపోయినప్పుడు నువ్వు కూడా ఎక్కడికైనెళ్ళి జావచ్చు గదా. ఇలా మా ఇంటికొచ్చి నా ప్రాణాలు తీసే బదులు, చిచి, దరిద్రప్పీనుగాని దరిద్రప్పీనుగు అని తిడుతుండగా మీనా ఏడుస్తూ ఉంటుంది. అంతలో వినోద్ వచ్చి, అమ్మా అని అనగా సూరమ్మ తన మనసులో, చచ్చాన్రా, నా కొడుక్కి అసలు నిజం తెలిసిపోయిందా ఏంటి? అని అనుకుంటూ ఉండగా చూడ్రా, నీ భార్య ఎంత చెప్తున్నా వినకుండా అన్నయ్య గుర్తొస్తున్నాడు, అన్నయ్య దగ్గరికెళ్తానంటుంది. అని అంటుంది. మీనా, ఎందుకని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అన్నయ్య ఈ లోకంలో లేడు కదా. నేనున్నాను కదా, ఇంక నువ్వెందుకు బాధపడుతున్నావు? అన్నయ్య, నాన్న బాగా గుర్తొస్తున్నారండి. నీకు ఎంతగా వాళ్ళు గుర్తొస్తే మాత్రం నువ్వు ఏడ్చి మా అబ్బాయిని కూడా బాధ పెడతావా? నీకేం లోటు లేకుండా చూసుకుంటున్నాం గదా. ఇంకా అన్నయ్య కావాలి, నాన్న కావాలంటే ఎలాగమ్మా? అమ్మా, నువ్వు ఆగుతావా?
వాళ్ళ అన్నయ్య చనిపోయి సంవత్సరమో 2 సంవత్సరాలో కాలేదు. కేవలం 2 రోజులవుతుందంతే. మర్చిపోవడానికి సమయం పడుతుంది. మనమే ధైర్యం చెప్పాలి కాని అలా కోప్పడితే ఎలా అమ్మా? బాగుందిరా విడ్డూరము. నేనేదో నీ భార్యకు వాళ్ళ అన్నయ్యని గుర్తు చేసి ఏడ్పించినట్టు అలా మాట్లాడుతున్నావు. నాకెందుకులే. అని తన గదిలోకి వెళ్తుంది. అప్పుడు వినోద్, మీనా, నేను చూస్తుంటే ఉదయం నుంచి ఏం తిన్నట్టు లేవు. కాస్త ఉండు, గదిలోకి వెళ్ళి పాలైనా తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్ళి పాలు వేడిచేసి మీనా కోసం తీసుకొచ్చి తాగిపిస్తూ ఉండగా అంతలో వీరయ్య వస్తాడు. వచ్చి, అమ్మా మీనా, నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. కాని ఏం చేయగలం చెప్పు? నిన్ను కోడలిగా కాకుండా కూతురుగా చూసుకుంటానని మాత్రం మాట ఇవ్వగలనమ్మా. ఆ మాటలకు మీనా సంతోషిస్తూ, సంతోషం మావయ్య, ఆ ఒక్క మాటే చాలు. మా నాన్న అన్నయ్యల ప్రేమ ఒకసారిగా వెనక్కి తిరిగి వచ్చినట్టుంది మావయ్య. జాగ్రత్త అమ్మా, విశ్రాంతి తీసుకో అని వెళ్తాడు. అంతలో, నువ్వు పడుకో మీనా, నేను బయటకెళ్ళి మందులు తీసుకొస్తాను. అయ్యో, ఇప్పుడవన్నీ ఎందుకండి? ఇంత నీరసంగా ఉన్నావు, మందులు వేసుకోకపోతే ఎలా తగ్గుతుంది? నువ్వు పడుకో, నేను వెళ్ళొస్తాను అని బయటకెళ్తాడు. అంతలో ఇంటి పక్కన ఉన్న రాజ్యలక్ష్మి వస్తుంది. సూరమ్మొక్క, సూరమ్మొక్క, ఏమైందే? చెవిగోసిన మేకలా అలా అరుస్తున్నావు? నేను విన్నది నిజమేనా? ఏం విన్నావు? నీ కొడుకు ఎవరో కళ్ళు లేనమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడంట కదా. అబ్బో, అప్పుడే ఈ విషయం నీ వరకు వచ్చిందా? నా వరకు రావడమేంటి? ఊరే కోడే కూస్తుంటే అఘోరించావులే గాని ఏం చేస్తాం రాజ్యలక్ష్మి, అంతా నా కర్మ అలా తగలబడింది. లక్షలు తెచ్చే కోడలు ఇంట్లోకి వస్తుందనుకుంటే కంటి చూపులేని కోడలు ఇంట్లో దాపురించింది. నువ్వైనా ఏం చేస్తావులే అక్క, కొడుకును కన్నావు కాని కొడుకు తలరాతని కనలేదు కదా. అలానే ఉందే చూస్తుంటే. సర్లే గాని నీ కొడుకునైనా కొంచెం క్రమశిక్షణతో పెంచు. వాడు కూడా ఇలాగే చేశాడంటే నీ పని కూడా నాలాగా కక్కలేక మింగలేక మధ్యలోనే చావాల్సొస్తుంది. అంత సినిమా లేదులే సూరమ్మక్క. ఇక్కడ రాజ్యలక్ష్మి నా కొడుకు ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేశాడంటే 4 తగిలించి వచ్చిన దాన్ని మెడలు పట్టి బయటికెళ్ళగొడతాను. అప్పుడు రోగం కుదురుతుంది. అంతేనంటావా? అయినా చూడ్డానికింత గంభీరంగా కనబడతావు. కళ్ళు లేని కోడల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టలేకపోతున్నావా? నా ప్రయత్నం నేను చేస్తున్నానే, కానీ ఏం చేస్తాం? మెడకి జుట్టుకున్న పాము కరవక తప్పదన్నట్టు అది ఇంట్లోనే తిష్ట వేసి కూర్చుంది. సరేలే, నా భర్త వచ్చే సమయమైంది, ఇంటికి వెళ్తాను. ఇంతకు పై ఎత్తు వేసైనా ఈ శని కోడల్ని ఇంటి నుంచి బయటికి పంపించాలి. లేకపోతే నలుగురిలో తలెత్తుకొని తిరగలేకపోతానేమో అని అనుకుని ఇంట్లోకి వెళ్తుంది. ఇలానే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు వినోద్ ఆఫీస్ పని చేస్తూ ఉండగా మేనేజర్ వస్తాడు. వచ్చి, మేనేజర్, వినోద్, నువ్వు ఆఫీస్ పని మీద 2 రోజులు ఆస్ట్రేలియా వెళ్లాల్సొస్తుంది. నీకేం ఇబ్బంది లేదు కదా? నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చావంటే నీకు ప్రమోషన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రమోషనా? అవును. అయితే తప్పకుండా వెళ్తాను అని అనగా, అయితే రేపు ఉదయాన్నే మన కంపెనీ కారు మీ ఇంటికొస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా. అక్కడ ఆఫీస్ పని అయిపోగానే వెంటనే బయలుదేరు. డ్రైవర్ కూడా నీతోనే ఉంటాడు. అలాగే సార్ అనగా మేనేజర్ వెళ్ళిపోతాడు. వినోద్ ఇంటికి వెళ్ళి సూరమ్మతో, అమ్మా, ఆఫీస్ పని మీద నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను. సూరమ్మ తన మనసులో, అబ్బా, ఇంత గొప్ప అవకాశాన్ని వదులుకోవద్దు. వీడు ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చేలోపు దాన్ని ఎలాగైనా ఇంటి నుంచి బయటికి పంపించేయాలి. పెళ్ళై వారం రోజులు కూడా కావడం లేదు, అప్పుడే ఒక్కడివే అంత దూరం ఎందుకు నాన్నా? వెళ్తే ఇద్దరు కలిసి వెళ్ళండి, లేకపోతే నువ్వు కూడా ఇంటి దగ్గరే ఉండు. ఇద్దరు వెళ్ళడం కుదరదమ్మా. అది ఆఫీస్ పని కదా, నేనొక్కడే వెళ్ళాలి. సరే అయితే వెళ్ళి నీ భార్యకు చెప్పు, తను ఒప్పుకుంటే వెళ్ళు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదులే అని అనగా, సరే అమ్మా, నేను వెళ్ళాక మీనాను జాగ్రత్తగా చూసుకో అమ్మా. ఒరే వినోదు, భర్తగా నీకెంత బాధ్యత ఉందో అత్తగా నాకు కూడా అంతే బాధ్యత ఉంటుందిరా. నువ్వు జాగ్రత్తగా ఎళ్ళిరా, నీ భార్య నేను మంచిగా చూసుకుంటానులే అని అనగా వినోద్ మీనా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, మీనా, ఏమైనా తిన్నావా? ఇంకా లేదండి,
మీరొచ్చాక కలిసి తిందామని ఎదురు చూస్తున్నాను. నీకు ఒక మాట చెప్పాలి మీనా, ఏమనుకోవు కదా? అయ్యో, చెప్పండి. అందులో అనుకోడానికేముంది? నేను మీ భార్యను. మీరు ఏం చెప్పినా అది నేను వింటాను కదా. మీనా, ఆఫీస్ పని మీద 2 రోజులు నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను. అమ్మకి చెప్పాను నిన్ను జాగ్రత్తగా చూసుకోమని. నీకు ఏం కావాలన్నా అమ్మని అడుగు. ఏంటి, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారా? ఈయనేమో ఆస్ట్రేలియా వెళ్తానంటున్నాడు. వినోద్ లేకపోతే అత్తయ్య నన్ను ఎంతగా ఇబ్బంది పెడుతుందో ఏంటో. అయినా నా వల్ల ఈయన ప్రయాణం ఆగిపోవడం నాకిష్టం లేదు. అని అనుకుంటూ ఉండగా, ఏమైంది మీనా? నీకిష్టం లేకపోతే చెప్పు, వెళ్ళంలే. అయ్యో, అదేం లేదండి. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అయినా అత్తయ్య మావయ్య ఉన్నారు కదా, వాళ్ళు నన్ను బానే చూసుకుంటారులేండి. అలాగే అయితే అని మరుసటి రోజు మీనాను విడిచిపెట్టి వెళ్ళాలని లేకపోయినా ఆఫీస్ పని మీద ఆస్ట్రేలియా వెళ్తాడు. అదే అదునుగా చూసుకొని సూరమ్మ వీరయ్యను పని మీద బయటకు పంపించి కోడలి మీనాను సాధించడం మొదలుపెడుతుంది. మీనా దగ్గరికి వెళ్ళి, నీ భర్త ఆస్ట్రేలియాకెళ్ళాడుగా, ఇంట్లో పనులన్నీ ఎవడు చేస్తాడే? తీరిగ్గా వండి గిన్నెలో పెట్టిస్తుంటే తినడం నేర్చుకున్నావు. ఈ రోజు నుండి అన్ని పనులు నువ్వే చెయ్యాలి. ఎందుకండి నేనంటే మీకు అంతా ఇష్టం? ఇష్టం లేనప్పుడు వచ్చిన మొదటి రోజే నేనంటే మీకు ఇష్టం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మనంటే వెళ్ళిపోయేదాన్ని కదా. మీ అబ్బాయి ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నానో అర్థం కాలేదా? నా కొడుకు ముందు నేను మంచిదాన్నవ్వాలని. సరేగాని ముందు వంటగదిలోకెళ్ళి వంట చెయ్యి. పనులన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయి. సరేలేండి, చేస్తాను. అని వంటగదిలోకి భర్త చెప్పిన గుర్తుల ప్రకారం వంటగదిలోకి వెళ్ళి కూరగాయలు కోస్తూ ఉంటుంది. అలా కోస్తూ ఉండగా వేలు కాస్త తెగుతుంది. అమ్మా! అని కత్తి కింద పడడంతో ఆ శబ్దానికి సూరమ్మ వచ్చి, ఏమైందే అంతలా కేక పెట్టావు? కూరగాయలు కోస్తుంటే వేలు తగ్గింది. మంటగా ఉందత్తయ్య. మంట గింట వంట తప్పించుకోవడానికి నువ్వు చెప్పే సాకులే. వేలు దగినా నీ చెయ్యి దగినా ఈరోజు వంట మాత్రం నువ్వే చెయ్యాలి. సరేలే అత్తయ్య. అని ఓపికతో వంట చేస్తూ ఉంటుంది. కడాయిలో నూనె పోస్తూ ఉండగా నూనె కింద పడిపోతుంది. అది చూసి, అమ్మో అమ్మో, నా కొంప కొల్లేరు చేయడానికి ఇది నా ఇంట్లో తిష్ట వేసింది. ఏ వస్తువు ఎక్కడుందో తెలియడం లేదు. ఏ రోజైనా వంటగదిలోకి అడుగు పెడితేగా. నా కొడుకున్నప్పుడు మహారాణిలా చేతికి అందిస్తే భోజనం చేసింది కదా, అదే అలవాటులో ఇదంతా చేస్తుంది. అంతలో వీరయ్య వస్తాడు. మీనా వంట చేయడం చూసి సూరమ్మతో, ఒసే, నీకేం పోయే కాలం వచ్చిందే? పాపం ఆ అమ్మాయికి కళ్ళు కనిపించావు కదా, వంట చేయమని వెంటపడి వీధి కుక్కలా చేస్తున్నావు. అది చేయకపోతే వంట ఎవరు చేస్తారు? కోడలిగా అది దాని బాధ్యత. ఏంటి సూరమ్మ, అన్ని విధాలుగా అమ్మాయి బాగుంటే కోడలుగా తన పనిని తను నిర్వర్తించేది కదా. తనకు కంటి చూపు లేకపోవడం వల్లనే కదా ఇదంతా బాధ. మీరు ఎన్నైనా చెప్పండి, వంట మాత్రం అదే చేయాలి. నేను చెప్పిన మాట అది వినకపోయినా నేను చేసేది నా కొడుక్కి తెలిసినా నేను ఊరి పోసుకొని చేస్తాను. ఏమనుకుంటున్నారు? బెదిరిస్తున్నావా? ఇలా చేయడం తప్పే. నన్ను పెళ్ళైన దగ్గర్నుంచి నోరెత్తకుండా చేశావు. పాపం ఇప్పుడు అమాయకురాల్ని కూడా అలా చేస్తున్నావు. ఏదో ఒక రోజు నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. అయిపోయాయా మీ నీతోపదేశాలు? మీకంత జాలిగా ఉంటే మీ కోడలికి సహాయం చెయ్యండి, అంతేగాని నాకిలా ఉపదేశాలు చెప్పొద్దు. అంటూ చీదురుగా వెళ్తుంది. వెళ్ళగా, అమ్మ మీనా, నేను కూరగాయలు కోస్తాను, నువ్వు వంట చేయి. మీకెందుకు మావయ్య అంత శ్రమ? నేను చేస్తానులేండి. ఏంటమ్మ కోసేది? చూడు, వేలు కూడా తెంపుకున్నావు. నేను కోస్తానులేగాని నువ్వు వంట చేయి అని అనగా వీరయ్య కూరగాయలు కోస్తూ ఉండగా మీనా వంట చేస్తుంది. కొంత సమయానికి వంట పూర్తవుతుంది. వంట పూర్తయింది. భోజనం చేసి కాసేపు పడుకో మీనా. మావయ్య, వంట పూర్తయ్యాక అత్తయ్య బట్టలు కూడా ఉతకమని చెప్పారు. అంతేనా, ఇంకేమైనా చెప్పిందా? ఇల్లు కూడా తుడవమని చెప్పారు మావయ్య. అయ్యో మీనా,
దీని ఆగడాలు తన కొడుకుకు తెలియక వాళ్ళ అమ్మ మంచిది అనుకుంటున్నాడు. వచ్చాక జరిగిన విషయం మొత్తం చెప్పమ్మా. అప్పుడు నిన్ను తీసుకెళ్లి వేరే కాపురమైన పెడతాడు. అప్పుడైనా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. తప్పు మావయ్య. నా వల్ల తల్లి కొడుకుల మధ్య భేదాలు రావద్దు. నేను తల్లి, తండ్రి, అన్నయ్యని కోల్పోయాను. నా భర్తకున్న కుటుంబాన్ని కోల్పోవడం కూడా నాకిష్టం లేదు. సరే, నీ ఇష్టమమ్మా. బట్టలు ఇద్దరు కలిసి పిండుదాంరా. లేకపోతే మీ అత్త గంపడి నోరు వేసుకుని మీద పడుతుంది. వంటలో సహాయం చేశారని బట్టల్లో సహాయం చేస్తానంటే నేను ఒప్పుకోను మావయ్య. ఎందుకంటే అందులో ఆడవాళ్ల బట్టలు కూడా ఉంటాయి కదా. ఆడవాళ్ళు మగవాళ్ళేంటమ్మా? పెళ్ళైన కొత్త నుండి నువ్వు రాకముందు మీ అత్త లంగాలు జాకెట్లు నేనే ఉతికేవాణ్ణి. అలా ఆడవారి బట్టలు మగవారు ఉతకటం తప్పు కదా మావయ్య. ఆ విషయం మృగానికి తెలియాలి కదా. సరే, ఇలాగే మాట్లాడుకుంటూ పనులు చేసుకుందాం. పదమీనా, నీకు మీ మామయ్య ఉన్నాడు. నిజం చెప్తున్నాను మావయ్య. మా నాన్న ఉన్నా ఇలా నన్ను ప్రేమగా చూసుకునేవాడు. మీరు కూడా నన్ను నాన్నలానే చూసుకుంటున్నారు. ఎలాగో నీకు అండగా నిలబడలేను. ఈ విధంగానైనా సహాయపడనివ్వమ్మా కాస్త అని ఇద్దరూ కలిసి బట్టలు పిండుతారు. తర్వాత ఇల్లు మొత్తం తుడుస్తారు. ఇలా పనులు మొత్తం పూర్తి చేసి సూరమ్మను భోజనానికి పిలుస్తారు. సూరమ్మ భోజనానికి కూర్చుంటుంది. అత్తయ్య, వడ్డించమంటారా? ఎందుకమ్మా కళ్ళు కనిపించవనే వంకతో వేడిగా ఉన్న కూర నా మీద వేద్దామనా? వద్దమ్మా, నేనే పెట్టుకుంటానులే. అంతలో వీరయ్య, మీనా, నువ్వు కూడా భోజనం చెయ్యి. ఉదయం నుంచి చాలా కష్టపడ్డావు కదమ్మా. నాతో అది కలిసి భోజనం చేయడం ఏంటండి? మీకు మతిగాని పోయిందా ఏంటి? ఉదయం నుండి ఇంట్లో పని మొత్తం చేస్తూ అలసిపోయింది. పాపం, ఒక ముద్ద తింటే తప్పేముంది? తినొద్దు అనేంత దుర్మార్గురాల్ని కాదండి, కాని నాతో సమానంగా తినొద్దని చెబుతున్నాను. ఆ గిన్నెలో ఓ 2 ముద్దలు పెట్టుకొని ఆ మూలను కూర్చొని తినమని చెప్పండి అని అనగా, ఛీ, నువ్వు మారవే. ఒకప్పుడు నువ్వు కూడా ఇక్కడ కూడలివే. కాని మా అమ్మ మంచిది కాబట్టి నీ ఆటలు సాగాయి. కాని నువ్వు గయ్యాళివి కాబట్టి పాప మీ అమ్మాయి నానా కష్టాలు పడుతుంది. ఏంది ప్రతిరోజు నాకు ఈ గోల? భోజనమైన ప్రశాంతంగా తిననిస్తారా లేదా? అయ్యో అత్తయ్య, మీరు తినండి. మావయ్య, మీరు ఊరుకోండి మావయ్య. మీనా గిన్నెలో అన్నం పెట్టుకొని కింద కూర్చొని తింటుంది. అంతలో అకస్మాత్తుగా వినోద్ వస్తాడు. మీనాను చూసి, మీనా, నువ్వేంటి ఇక్కడ కూర్చుని భోజనం చేస్తున్నావు? ఆ టేబుల్ మీద కూర్చో. మీరెప్పుడొచ్చారండి? అయినా రేపు కదా మీరు వస్తానని చెప్పారు. ఈరోజే వచ్చారేంటి? అదంతా సరే, పక్కన పెట్టుగాని నువ్వేంటి కింద కూర్చుని తింటున్నావు? అయినా ఇంత అలసటగా ఉన్నావేంటి? ఏదో జరుగుతుంది. అమ్మా, నువ్వు నా భార్యని ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నావు కదా. దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. బొరేయ్, నీకేమైనా మతిగాని పోయిందా? నేను నీ భార్యని ఎందుకు ఇబ్బంది పెడతాన్రా? ఇప్పుడే వంట చేసుకొని నీ భార్యకు అన్నం పెట్టి నేను తింటున్నాను. అమ్మ మీనా కింద వద్దు అంటే కిందే అలవాటు, ఇక్కడే కూర్చొని తింటాననింది. కావాలంటే నీ భార్యనడుగు. అవునండి, అత్తయ్యని ఏమి అనకండి. అత్తయ్య నిజంగా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నాకే పైన కూర్చోవడం అలవాటు లేక కింద కూర్చొని తింటానని చెప్పాను. అంతలో వీరయ్య, మీనా చెప్పేదంత అబద్ధంరా. మీ అమ్మ ప్రతిరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే ఇంట్లో పనులు మొత్తం మీనాతో చేయించి చాలా కష్టాలు పెడుతుంది. ఆ విషయాన్ని నీకు చెప్తే చంపేస్తానని బెదిరించిందిరా. అమ్మా, నువ్వసలు మనిషివేనా? పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మాయిని ఓదార్చకుండా కష్టాలు పెట్టి నువ్వు సంతోషపడుతున్నావా? ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఇప్పుడే నా భార్యను తీసుకుని బయటకెళ్ళిపోతాను. ఇంతలో మీనా, ఏవండి, ఒక నిమిషం ఆగండి. అత్తయ్య నన్ను ఎన్ని మాటలన్నా, ఇంట్లో పనులు చేయించినా ఏ రోజు కూడా నా కోపం రాలేదు. ఎందుకంటే ఆవిడ నా తల్లి లాంటిది కాబట్టి. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. కనీసం అత్తగారు ఇలా అయినా నాతో మాట్లాడుతున్నారనే చిన్న ఆశతో అత్తయ్యకి ఎదురు చెప్పకుండా ఆవిడ చెప్పిన ప్రతి ఒక్క పని చేసేదాన్నండి. చూసావమ్మా, నువ్వు ఎంత కష్టపెట్టినా కాని నీ కోడల్ని నువ్వు ఒక్క మాట అననివ్వట్లేదు. అదమ్మా మీనా అంటే. అంతలో సూరమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మ మీనా, నన్ను క్షమించమ్మా. నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. చేసేది తప్పని తెలిసినా కూడా తప్పక చేశాను. ఎందుకంటే నేను ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకున్నాను.
కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను తల్లిగా చూస్తున్నావో ఆ క్షణమే నాలో ఉన్న అహంకారం మొత్తం పోయిందమ్మా. నన్ను క్షమిస్తావు గదూ? అయ్యో అత్తయ్య, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటత్తయ్య? అమ్మా మీనా, నా కొడుకంటే నాకు చాలా ఇష్టం. నా కొడుకు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ రోజు నుండి నీకు ఏ చిన్న పని కూడా చెప్పకుండా నిన్ను కడుపులో పెట్టి చూసుకుంటానమ్మా. అలా ఏం లేదత్తయ్య, నాకు చేతనైన పని నేను చేస్తాను. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. మీ అమ్మ మనిషిలా మారింది, అదే చాలు. ఏంటండి, ఎన్ని రోజులు మీకు నేను మనిషిలా కనిపించలేదా? లేదే, ఆమోతులా అనిపించావు. అయ్యో మావయ్య, చూడమ్మా మీనా, మీ మామయ్య నన్ను ఆంబోతంటున్నాడు. అదేం లేదులే అత్తయ్య, మావయ్య ఏదో సరదాగా అన్నారు. అనగా అందరూ నవ్వుతూ ఉంటారు. ఆ రోజు నుంచి సూరమ్మ మీనాను ప్రేమగా చూసుకుంటుంది.